ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? ఈడొచ్చిన పిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే రేపు పెళ్ళి అవ్వక్కర్లా? పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవట్లే. ఎవరైనా ఉంటే ఉండండి, నా కూతురు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి మాటలు వింటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. అసలు పౌడి చెంగురు ఆ మూట ఏమిటి? అంత డబ్బు ఎక్కడిదే నీకు? ఎవరిచ్చారే? సర్లేవే, ఎవరిస్తారు? పోస్ట్ ప్యూన్ ఇచ్చాడు. నాన్నకి డబ్బు వచ్చింది. ఓ, డబ్బు వచ్చిందా? అయితే ముందు వెళ్ళి వాళ్ళ అద్దె వాళ్ళ ముఖాన్ని కొట్టిరా పో. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏమండోయ్, జడ్జి గారి ఇంటికి వెళ్తుంటే ఎదురొచ్చావు. వెళ్ళిన పని అయినట్టే. ఏ ఆ మట్టి గడికి ఇచ్చిన 40 రూపాయలు కోసం వచ్చావా? నేను ఇవ్వను పో. ఒరే రవి, నేను ఇవ్వను పో. ఒరే రవి. నాన్న, నేను విడిచిన స్లాక్ నువ్వు తొడిగావేమిటి? నీకే బాగలే. అన్ని నీకే బాగుంటాయి మహా. రై, ఈ పిల్ల మట్టి గడికి ఇచ్చిన 40 రూపాయల కోసం వచ్చింది. ఇచ్చావు, జాగ్రత్త. అన్నేస్తాను. నేనెందుకు ఇస్తాను నాన్న? అదంతా నేను చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగింది ఏమిటి? ఆ చొక్కా చూసి మీరే అనుకున్నాను. అయితే 40 రూపాయలు తిరిగి ఇవ్వాలా? కాకపోతే మేము ఇవ్వాలా? సరే, ఇప్పుడు మీరేగా అన్ని చూసేది కనుక్కునేది. అంటే అంటే అద్దె తీసుకోవడం, అద్దె వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయటం. అవునవును, మనమే. అయితే ఒకసారి రండి. పదండి. చూడండి, ఆ మెట్లు కాస్త బాగు చేయించాలి. ఇది బాగానే ఉందే. అక్కడ కాదండి, ఇక్కడ. ఇక్కడ అనుకుంటాను. చాలు. నీ చేతి ఆకులు అమృతాంజనే కాదు, అమృతలా ఉన్నాయనుకో. ఇచ్చే ఆకులన్నీ ఇచ్చే. నువ్వు నా దగ్గరికి వచ్చాయి. పాపం చాలా కష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అయితే జడ్జి గారి అమ్మాయి సంగతేనా? ఓ, దర్జాగా వెళ్ళిపోయాను. వాకిట్లోనే కనిపించాడు ప్యూన్. దయచేయండి సార్, దయచేయండి సార్ అన్నాడు. లోపలికి వెళ్ళాను. కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మీకేం కావాలి అన్నాడు. మీ అయ్యగారికి కావాలి అన్నాను. మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు. ఏ అన్నాను. అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్నాడు. ఆ ఊపిలో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోదాం ఉన్నాను. ఇంతలో నువ్వు గ్యాప్ వచ్చావు. ఆ తర్వాత సంగతి నీకు తెలుసు. ఇదా మీరు తీసుకొచ్చిన నిర్వాహకం?
చెప్పి చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి. అప్పుడే ఎక్కడైంది విను. జడ్జి గారు రాగానే ముహూర్తం పెట్టించేస్తాను. ఆ 45,000 రూపాయలు బ్యాంకులో వేసిస్తాం. లేకపోతే మన రవి జడ్జి గారి అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకల్లా ఉంటాడు. లేకపోతే మనిద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకల్లా ఉంటాం. చారు, నువ్వు అలా కొంటిగా కవించే ఉంటే నా కుర్తను వచ్చేస్తుంది. వచ్చేసింది. విశ్వనాథం గారు నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదమ్మా. ఒకనాడు నా పాట వినడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మీ స్నేహితుడు దొంగిలించిన డబ్బును తిరిగి నేను మీ జేబులో పెట్టబోతూ ఉంటే నన్ను అపార్థం చేసుకుని తూలనాడి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నేను ఇప్పుడు ఒక థియేటర్ నడుపుకుని కాలం గడుపుతున్నానండి. నువ్వు కాంచనమాలవా? అవును నాన్నగారు. చాలా సంతోషం అమ్మా. మీరు జైల్లో రాసిన నాటకానికి ప్రథమ బహుమతి వచ్చిందని విని చాలా సంతోషించారు. ఆ నాటకాన్ని మన కంపెనీ తరఫున ప్రదర్శించాలని అనుకున్నాం. మీరే స్వయంగా నిర్వహించాలని నా కోరిక. నీ కోరిక మన్నించవలసింది. కానీ దురదృష్టవశాత్తు నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ముందు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అంతవరకు నేను ఏ బాధ్యతను స్వీకరించలేనమ్మా. మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. మీరొచ్చి నా దగ్గర ఉండండి. చెల్లెల్ని తమ్ముణ్ణి మనం అంతా కలిసే వెళ్తాం. నా మాట కాదనకండి. రండి నాన్నగారు, రండి. ఎవరండి ఇక్కడ యజమానులు? నువ్వెవరు? నేనే కదండి. నాతో పాటు మావాడు ఒకడు ఉన్నాడు. రానా నాయ్. మేము పెద్ద పెద్ద వర్క్ షాపుల్లో పెద్ద పెద్ద పనులు చేశాం. రోల్స్ రాయ్, క్యాడిలాక్, చవలెట్టు, బాడీ గార్డు, స్టాండర్డు, మారిసు, లారీసు, ట్రాక్టర్స్, స్కూటర్స్, హరికిలాంతర్ మేజర్స్, అన్ని వగరాల జాతులు కార్లు రిపేర్ చేస్తాం. అంతే డ్రైవర్ ఉద్యోగం ఖాళీని విని వచ్చేసాం. నువ్వేనా డ్రైవరు? ఎస్. నేను కదండి. మావాడు ఒక పెద్ద మెకానిక్ డ్రైవర్. వాడి దగ్గర నేను ఒక స్క్రూ డ్రైవర్ని. ఆ వంకాయలు ఏమిటి, ఆ తరగటం ఏమిటి? అలా కింద పోసుకుంటే కండ్రకి పోవు. లేలే, నీకు పని చెప్పు, నాదే బుద్ధి తప్పు. కాదే, కొండ మీద పెద్ద వర్షం వచ్చి మన గదిలోంచి మేడబెట్ల మంది కిందకు వచ్చింది. బయట వెళ్ళి చూడవే బాబు. ఇదేంటి?